2025 నుండి 2026 వరకు, అనగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం అనేది 8, వ్యయం 14 ఉంటుందండి. అయినా మకర రాశి వారు ఆదాయ వ్యయాలను చూసి భయపడవలసిన అవసరం లేదు. ఈ సంవత్సరం అననుకూలంగా ఉంటుంది అని భయపడవలసిన అవసరం లేదండి. కేవలం ఆదాయ వ్యయాలను మాత్రమే చూడవద్దు. రాజపూజ్యం 4, అవమానం 5 అండి. మీకు ఈ సంవత్సరంలో అదృష్ట విషయం ఏంటంటే ఏలినాటి శని నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుందండి. గత 7.5 సంవత్సరాలుగా మీరు పడుతున్న కష్టాల నుండి ఈ సంవత్సరంలో మార్చి 28వ తారీఖు తర్వాత నుండి విముక్తి లభిస్తుంది అని చెప్పవచ్చు. అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. ఎందుకంటే శని భగవానుడు 2వ స్థానాన్ని విడిచిపెట్టి, అంటే కుంభరాశిని విడిచిపెట్టేసి మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు, 3వ ఇంట్లోకి రాబోతున్నాడు. కాబట్టి అపారమైన విజయాలను పొందబోతున్నారు అని గట్టిగా చెప్పవచ్చండి. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మనిషి పైన ఉన్నప్పుడు ఆటంకాలను ఎక్కువగా ఎదుర్కొంటారు. అనగా ఏ పని మొదలు పెట్టినా సరే పూర్తి అవుతుంది, పూర్తి అవ్వదు అని కాదు, ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. శని నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి ఫలితాలు కూడా చాలా నెమ్మదిగా ఉంటాయి. కాబట్టి మనిషికి విసుగు తెప్పిస్తుంది. పనిలో అడ్డంకాలు, ఆటంకాలు, వివాహం చేసుకునే విషయంలో ఆటంకాలు, ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. కెరీర్ పరంగా కూడా విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. అలాగే ఎవరైతే స్వదేశాన్ని విడిచిపెట్టేసి విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఏ విషయం గురించి అయినా సరే విదేశీయానం అనుకూలం, విదేశీ పెట్టుబడులు కూడా అనుకూలం. అయితే ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల యొక్క స్థానాలను చూసుకున్నట్లయితే 2వ ఇంట్లోనేమో రాహు ఉన్నాడు, 8వ ఇంట్లోనేమో కేతు ఉండబోతున్నాడు. అయినప్పటికీ ఇంతకు ముందున్నన్ని అడ్డంకులు కాకపోయినా కేతు అననుకూలంగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా నెగిటివ్ ప్రభావం అనేది ఉంటుందండి. ఎందుకంటే జాతక చక్రంలో 8వ స్థానం, 8వ ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఆయుష్కు సంబంధించినది. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఎవరినైనా దీవించేటప్పుడు అష్టైశ్వర్యాలు అంటారు. జ్యోతిష శాస్త్రంలో కూడా 8వ ఇంటికి, అష్ట అంటే 8 అని అర్థం, 8వ ఇంటికి అంత ఇంపార్టెన్స్ని ఇస్తారు. ఛాయాగ్రహమైనటువంటి కేతువు 8వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి డ్రైవ్ చేసే విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆరోగ్యపరంగా బాగుండదు అని కాదు. ఏలినాటి శని పూర్తయిన వెంటనే మీకు ఆరోగ్యపరంగా మెరుగుదల అనేది కనిపిస్తుందండి. షుగర్లు కానీ, బీపీలు కానీ, థైరాయిడ్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఇలాంటి అనారోగ్య సమస్యలతో, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో 2025 మార్చి తర్వాత నుండి చాలా వరకు మీకు ఉపశమనం అనేది లభిస్తుందండి. వ్యాపార పరంగా కూడా 2025 మార్చి తర్వాత నుండే మీకు అభివృద్ధి అనేది కనిపిస్తుంది. వ్యాపారం పైన బలమైన పట్టుని సాధిస్తారు. కంట్రోల్ అంతా కూడా మకర రాశి వారి చేతిలోకి వస్తుంది. ఆర్థిక పరంగా కూడా సౌకర్యవంతమైనటువంటి ఫలితాలే ఉండబోతున్నాయండి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఎప్పుడంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ మాసాలలో మీ పైన శని ప్రభావం అనేది ఇంకా ఉంటుంది. కాబట్టి ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడండి. సంపాదించకపోయినా పర్వాలేదు, ఖర్చులు చేయవద్దు, దుబారాగా ఉండవద్దు. 2వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో కేతు ఉండటం వల్ల 2025 సంవత్సరంలో, అలాగే శని భగవానుడు 3వ స్థానంలో ఉండటం వల్ల డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయండి. డబ్బు సంపాదించే అవకాశాలు అయితే మెండుగా ఉంటాయి. కాకపోతే సంపాదించే క్రమంలో కొన్ని అడ్డంకులు అనేవి ఎదురవుతాయి. కానీ గతమన్ని అడ్డంకులు, ఆటంకాలు అయితే కావు. కాబట్టి 2025 సంవత్సరం అనేది 2024 కంటే కూడా బాగుంటుంది అని చెప్పవచ్చు. అలానే బృహస్పతి యొక్క స్థాన మార్పు కూడా ఉండబోతుందండి. ప్రస్తుతం బృహస్పతి 5వ ఇంట్లో ఉన్నాడు. 2025 మే మాసంలో 6వ ఇంట్లోకి వెళ్తాడు. కాబట్టి డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు కాకుండా ఇంట్లో ఫంక్షన్స్ జరిపించే విషయంలో కావచ్చు, పెళ్ళిళ్ళు కానీ, పార్టీలు కానీ, ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండండి. నష్టాలు అయిపోతాయి, కష్టాలు ఎదురవుతాయి అన్న ఉద్దేశం కాదండి. ఎందుకు జాగ్రత్తలు చెప్తున్నాను అంటే
బృహస్పతి యొక్క స్థానం బట్టి, ఛాయాగ్రహాల యొక్క స్థానం బట్టి మీ ఫైనాన్షియల్ స్టేటస్కి మించిన ఖర్చులు మీరే చేస్తారు. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ, పార్టీలు కానీ, లేదా వేరే శుభకార్యాలు కానీ, వేరే కార్యాలు కనుక ఉన్నట్లయితే బయట వారి మాటలు పట్టించుకోవద్దండి. భవిష్యత్తులో నేను అప్పు తీసుకుంటే తీర్చగలుగుతానా లేదా అని ఆలోచించి మీ ఫైనాన్షియల్ స్టేటస్కు తగ్గట్లుగా మాత్రమే ఏదైనా చెయ్యండి. ఆదాయ పరంగా అయితే ఇబ్బంది ఉండదండి. ఖర్చుల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకున్నారా ఈ సంవత్సరం అంతా మీకు అనుకూలమే. నా ఉద్దేశం ఏంటంటే 2025 సంవత్సరంలో ఆటంకాలన్నీ తగ్గిపోతాయి. డబ్బు రాబడి బాగానే ఉంటుంది, కానీ ఎక్కువగా ఆదా చేయలేకపోతారు. ఆదా చేసినట్లయితే ఏ విషయంలోనూ మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. కాబట్టి మకర రాశి వారికి మే మాసం తర్వాత చేతిలో గనక లిక్విడ్ క్యాష్ ఉన్నట్లయితే, డబ్బు రూపంలో ఉన్నట్లయితే ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ చేతిలో ఒకవేళ నిలవ ఉన్నట్లయితే ఆ డబ్బులు పెట్టి స్థిరాస్తిని కొనుగోలు చేయటం కానీ, భవిష్యత్తులో మీకు అవసరమైన చోట పెట్టుబడి పెట్టడం కానీ, ఇలాంటి నిర్ణయాలను ముందే తీసుకోండి. మే మాసం ముందే తీసుకోండి. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందండి. 2025 సంవత్సరంలో బాగానే ఉంటుంది మీకు. అలాగే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి కానీ, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కానీ, అత్తమామలు కానీ, అమ్మా నాన్న కానీ మీ ఎదుగుదలకు, విజయానికి వారు తోడ్పడతారు అని చెప్పవచ్చు. అంటే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి మకర రాశి వారికి అందబోతున్నాయి. అయితే 2025 మార్చి మాసం వరకు మాత్రం మీ కుటుంబ సభ్యులు మీతో బాగానే ఉన్నప్పటికీ కూడా బంధువర్గం వారు ఎవరైతే ఉంటారో, బయట వారు ఎవరైతే ఉంటారో వారి విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కేవలం మొదటి 3 నెలల సమయంలో మాత్రమే. ఎవరైతే విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారో ఈ సంవత్సరంలో స్వదేశానికి వచ్చే అవకాశాలు, వారి కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేసే అవకాశాలు, వారితో సంతోషంగా గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సమాజంలో మంచి పేరును, కీర్తిని సంపాదిస్తారండి. అలాగే ఎవరైతే కొత్త ఇంటిని కానీ, లేదా అద్దె ఇంటిని కానీ, స్థలాన్ని కానీ ఎవరైతే కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో అటువంటి మకర రాశి వారికి 2025 సంవత్సరం మే మాసం వరకు అనుకూలంగానే ఉంటుందండి. ఈ ముందు కాలంలో, మే మాసం ముందు కాలంలో స్థిరాస్తికి సంబంధించి ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. అయితే మార్చి నుండి మే మాసం మధ్యలో తీసుకోండి. ఆ సమయం మీకు ఆలోచన విషయంలో అనుకూలం. మకర రాశి వారికి ఒక చిన్న సలహా ఏంటంటేనండి, ఛాయాగ్రహాల యొక్క స్థానాలను బట్టి మీ కుటుంబ సభ్యులు మీ గురించి మంచిగానే ఆలోచిస్తారు. అయితే జూలై మాసం తర్వాత నుండి మీ ప్రియమైన వారిని మీ సైడ్ నుండి మీరే అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మీరే ఎక్కువగా ఆలోచనలు చేసి, ఉన్నది లేనిది ఆలోచన చేసి అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. ఆరోగ్యపరంగా కూడా అనుకూలమే. ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న అనారోగ్య సమస్యల నుండి చాలా వరకు ఉపశమనాన్ని పొందుతారు. ఇక విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఈ నూతన సంవత్సరంలో మాత్రం విద్యార్థులకి గొప్ప అదృష్టకాలం అని చెప్పవచ్చు. మెయిన్గా మే మాసం వరకు అండి. ఎందుకంటే గురువు 5వ స్థానంలో ఉంటాడు కాబట్టి వారి కృషికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. విజయాన్ని సాధించగలుగుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మీకు మంచి కాలమేనండి. మకర రాశి వారు అయితే భయపడవలసిన అవసరం లేదు.